ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది, అలాగే నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందజేయనున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య అలాగే వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు, ఏ రాశుల్లోని ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో కొంచెం క్లుప్తంగా. సో గోచార ఫలితాల్లో మనం తీసుకోవాల్సిందంటే పెద్దగా మార్పు ఈ మాసంలో పెద్ద గ్రహాల మార్పు అనేది ఏం లేదు. ఎందుకంటే గోచారంలో అన్ని గ్రహాలు అలాగే ఉన్నాయి. ఒక రవి మార్పు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా మార్పు అనేది లేకుండా ఉన్నాయి. కనుక రాశి ఫలాలు ఈ మాసంలో అందరికీ కాస్త మిశ్రమ ఫలాలు, కాస్త మెరుగైన ఫలాలు అని చెప్పుకోవాలి మనం అంతే. ఎందుకంటే ఈ మాస ఫలితాల్లో మనం తీసుకునే విషయాల్లో ఎక్కువగా ముఖ్యంగా తీసుకునే గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు, తర్వాత రవి, కుజుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు యోగించే లాభం కంటే కూడా కాస్తంత ఇబ్బంది పట్టే పరిస్థితిలోనే ఉన్నాయి. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు మనకి, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తర్వాత వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు. డిసెంబర్ 2వ తారీఖు నుంచి మళ్ళీ ఆయన మకర రాశిలోకి వస్తున్నాడు శుక్రుడు. కుంభరాశిలో శని భగవానుడు, మీనరాశిలో రాహు. ఇది మన గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా ఇలా ఉంది. అయితే ఈ గ్రహస్థితి ఇలా ఉండడానికి కారణం గోచారంలో ఉండే గ్రహస్థితి. అయితే ఈ మాసంలో మనం చేసుకోవాల్సిన ఏంటంటే, కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చేది మార్గశిర మాసం. ఈ మార్గశిరంలో విష్ణు ఆరాధన చేస్తూ ఉంటాం. సరే, డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. సో శివారాధన, విష్ణు ఆరాధన, మళ్ళీ ధనుర్మాసం తిరుపతి వింటూ ఉంటాం. ఈ విధంగా పూజా పునస్కారాలు, దానాలు, ధర్మాలు చేసుకుంటూ వెళితే అన్ని రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ మాసంలో అంత చెప్పుకోదగ్గ ఫలితాలు కానీ, అంత బ్రహ్మాండంగా ఉండే యోగాలు కానీ ఏ రాశి వాళ్ళకి కనిపించట్లేదు. కాస్తంత ఇబ్బంది పట్టే లక్షణాలే కనిపిస్తున్నాయి. కనుక మనం ఎక్కువ అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా రాశి ఫలాలు వినడము, దాని దగ్గర పరిహారం ఏం చేసుకోవాలో అది మాత్రం తెలుసుకొని ఆ పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈ మాసం అలా గడిచిపోతుంది. మరి మీన రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి? తప్పకుండా మీనరాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా, చాలా ఆనందంగానే ఉంది ఈ మాసం వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి అన్నిటికంటే మెయిన్ శుక్రుడు వీళ్ళకి లాభస్థానంలో. అందువల్ల ఏంటంటే ఎటువంటి యోగా అనేది తెచ్చిస్తాడు ఆయన. శుభగ్రహం ఎప్పుడైనా లాభస్థానంలో ఉంటే ఏమవుతుంది, అన్ని శుభాలను తీసుకొచ్చేస్తాడు. ఎటువంటి శుభం అంటే, శుభకార్యాల్లో మనం తీసుకుంటే ఒక్కొక్కటి తీసుకుని వస్తాయి. ఇంటికి కావాల్సిన గృహం, వివాహము, సంతాన యోగము, భాగ్యము, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో ఈ లాభస్థానంలో శుక్రుడు అనేది చాలా యోగం అన్నమాట. సో ఎప్పటి నుంచో రాని పెండింగ్ ఉన్న స్థలాలు, పొలాలు, ఇల్లు, గృహాలు ఇవన్నీ తీసుకునే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి కనిపిస్తున్నాయి. సో శుక్రుడు ఒక లాభస్థానంలో వస్తే ఇన్ని యోగాలు వస్తున్నాయి వీళ్ళకి. సో అంతటి యోగం ఈ మాసంలో వీళ్ళకి చక్కగా ఉంది. తర్వాత బుధుడు 9th house లో, అంటే భాగ్యస్థానంలో బుధుడు భాగ్యంగా యోగిస్తూ ఉంటాడు ఆయన అన్ని విధాల్లో. అంటే సమయానికి ఆ బుద్ధి బలాన్ని ఇవ్వడము, ఏది కొనకాలి, ఏది కొనకూడదు, ఏం తీసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయాలి, ఎలాంటి వాళ్ళతో మనం కలిసి ఉండాలి, అనే విషయాలు కూడా ఆయన బాగా. అంటే ఇంతకుముందు మనం మీనరాశి వాళ్ళకి అందరూ ఉన్నప్పటికీ కూడా మీనరాశిలో రాహు ఉండడం వల్ల చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు అందరూ ఉంటారు వీళ్ళకి. సో అందరితో స్నేహాలు ఉంటాయి. సో ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు మంచివాళ్ళు వాళ్ళకి తెలియదు, వాళ్ళు గుర్తించుకోలేరు, అలా ఉంటుంది వీళ్ళకి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే 9వ భాగ్యస్థానంలో బుధుడు వచ్చాడో, దానివల్ల ఏంటంటే ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు గుర్తిస్తారు వీళ్ళు. ఆ గుర్తించుకొని ఈ పని చేయొచ్చు, వీళ్ళతో ఈ పని చేయకూడదు, ఇలాంటి విషయాల్లో వీళ్ళకి చాలా మెరుగైన ఫలితాలు. అంటే ఉద్యోగస్తుల్లో ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఇక్కడ నాకు ఇబ్బంది పెట్టేవాళ్ళు వీళ్ళు అని చెప్పేసి. అలాగే వ్యాపారస్తుల్లో ఎవరైతే వ్యాపారంలో మెలకువలు నేర్పిస్తున్నారో, ఎవరైతే మన వాళ్ళు అనుకుంటామో వాళ్ళ దగ్గర నుంచి మంచో చెడో తెలుస్తుంది. ఇలా ప్రతిదీ ఒక్కొక్కటి ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తారు భాగ్యస్థానంలో బుధుడు. మరి భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి మళ్ళీ 16 తర్వాత మళ్ళీ దశమస్థానానికి వెళ్తాడు. దశమస్థానానికి వెళ్ళడం వల్ల వీళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే 9వ స్థానంలో ఉన్న రవి భగవానుడు అంత అనుకూలంగా లేదు. 10వ స్థానంలో రవి భగవానుడు అనుకూలంగా ఉంటుంది. అంటే వీళ్ళు పోయిన పదవులు తెచ్చుకోవడం కానీ, లేదా కొత్తగా పదవులు రావడం కానీ, ఆ పదవుల్లో కూర్చోవడం కానీ మంచిగా. సో అక్కడి నుంచి వీళ్ళకి అనుకున్నవన్నీ సాధించడం కానీ, ఇవన్నీ కూడా రవి యొక్క అనుగ్రహంతో జరుగుతాయి. ఇక్కడ రవి, తర్వాత శుక్రుడు, బుధుడు, ఈ 3 గ్రహాలు చాలా అనుకూలంగా ఉండడం వల్ల అన్ని విధాల వీళ్ళకి యోగ్యంగా కనిపిస్తున్నాయి. అయితే పంచమంలో కుజుడు,
పంచమ కుజుడు కూడా వీళ్ళకి చాలా యోగ్యం. అంటే సంతానం యొక్క ఇబ్బందులు, సంతానం నుంచి వచ్చే ఎదుర్కొనే సమస్యల నుంచి బయటపడతారు. అంటే ఏంటంటే సంతాన సమస్యలు ఏముంటే మనకి వివాహాలు చేసుకోవాలి, పిల్లలు మొండితనం చేయడం కానీ, విదేశాల్లో ఉండి వాళ్ళ మీద దేశానికి రావని కానీ, ఇలా ఇబ్బంది పెట్టే ఎవరైతే సంతానం ఉన్నారో వాళ్ళు వీళ్ళకి దగ్గర రావడము, వీళ్ళ మాట వినడము, వివాహాల ప్రయత్నాలు చేసుకోవడము, వివాహాలు చేసుకోవడము, ఇవన్నీ జరుగుతాయి. సో సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగుతాయి. అంటే సంతానం అసలైన శని మాత్రం వ్యయ స్థానంలో ఉన్నారు. వ్యయస్థానంలో శని భగవాన్ ఉన్న ఏనాటి శని ప్రభావం అనేది రాహు శని ఇద్దరు కలిసి ఉన్నారు. దానివల్ల ఏంటంటే బద్ధకం అనేది ఉంటుంది, ఆలస్యం అనేది ఉంటుంది, ఆటంకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎన్ని జరిగినప్పటికీ కూడా ఈ మాసంలో కాస్త వీళ్ళకి అవన్నీ గత మాసంలో బాగా బలంగా పనిచేస్తాయి. కానీ ఈ మాసంలో శుభగ్రహాలు బాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కాస్త బలంగా వీళ్ళే తయారవుతాయి, అన్ని పనులు చేయగలుగుతారు. అయితే కాస్త వీళ్ళ బద్ధకం అనేది ఉంటుంది, అది వదిలించుకోవాలి. అది వాళ్ళ సొంతగా ఈ పని చేయాలి అంటే దాన్ని వాయిదా వేయకుండా అప్పుడే చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఇక తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు కనుక అది కుటుంబ స్థానం, వీళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంది. అందుకే వాళ్ళ శుభగ్రహాలు ఈ మాసంలో వీళ్ళకి శుభగ్రహాలు అంటే పూర్వ ఆస్తులు ఏమైనా నష్టపోయినా ఆస్తులు తిరిగి రావడం, కోర్టు సంబంధించిన కోర్టులో కేసుల్లో ఇబ్బందులు ఉంటే వీళ్ళకి అనుకూలంగా తీర్పు రావడము. సో ఒకటి కాదు, వీళ్ళకి అన్ని యోగాలుగా ఈ మీనరాశి వాళ్ళకి ఈ మాసం అంతా యోగ్యంగా కనిపిస్తుంది. చాలా బాగుంది కూడా. అయితే ఈ బద్ధకాన్ని వదిలించుకోవడము, కాస్తంత అనారోగ్య సమస్య అనేది ఉంది. సో అనారోగ్య సమస్య అనేది కాస్త ఏంటంటే శరీరంలో ఏ పని చేయడానికైనా ఆ చురుకుతనం రాకపోవడం, అదేదో కూర్చొని ఉండిపోవడం, మందగించడము, కాస్త బద్ధకము, కాస్త నిద్రపోతే లేవలేకపోవడం, లేచి ఉంటే నిద్ర పట్టకపోవడం, ఇవి జరుగుతుంటాయి. సో వీళ్ళకి దీనికి కాస్త పరిహారం ఏంటంటే నిత్యము హనుమాన్ చాలీస చదవడం, పొద్దున్నే లేవగా హనుమాన్ చాలీస చదవడము, శివాభిషేకం చేయించుకోవడం, ఇంట్లో రుద్రాభిషేకం చేయించడం, ఇవి చేసుకుంటూ ఉంటే అన్ని అనుకూలంగా మారుతుంది వాళ్ళకి. అమ్మ, మీనరాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది అన్న అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.